నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. దశాబ్దాల కాలం నాటి గాజువాక భూ సమస్యను పరిష్కరించిన ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందంటున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. గాజువాకలో హౌస్ కమిటీ ఏపీఐఏసీ భూ నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ధర్మాన. విశాఖ గోపాలపట్నం ప్రాంతాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు. కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్న విశాఖ నగర కాంగ్రెస్ నాయకుడు చెల్లుబోయిన నాయుడు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న పెందుర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కంచిపాటి విశ్వనాథం నాయుడు. వైసీపీకి హ్యాండ్ ఇచ్చిన కంచిపాటి. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఎంతో కృషి చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ పార్టీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలను వివరించారు. అనంతరం సంక్రాంతి సంబరాలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి పండగగా మనం జరుపుకుంటాం. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా రైతులకి పొలం పనులు ముగించుకొని పంట చేతికొచ్చి ఎంతో సంతోషంగా జరుపుకునే పండగ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. అటువంటి సంక్రాంతి పండగ విశాఖ నగరం నడిబొడ్డున మన సాంప్రదాయాలకు తగ్గట్టుగా ముగ్గుల పోటీలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, మరీ ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మన సంక్రాంతి పండగకి ఏ విధంగా అయితే రైతుల కోసం ఆనందంగా ఉండాలని మనం జరుపుకుంటామో, వాళ్ళని మళ్ళా రైతులు బాగుంటేనే మన సమాజం బాగుంటుంది. కాబట్టి రైతులు మేలు జరగాలనే ఉద్దేశంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆనంద్ కుమార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 4.5 సంవత్సరాల్లో కూడా రైతులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి సంక్రాంతికి రైతులు సుఖంగా సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా రైతుల మేలు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా త్వరలో జరగబోయే ఎలక్షన్లో కూడా మన రైతు సోదరులందరూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని. ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక రైతుమే కాదు, ప్రతి కుటుంబము సుఖంగా సంతోషంగా ఉండే కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతంగా ప్రతి ఇంట్లో సుఖంగా సంతోషంగా వెలుగులు నింపే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబాల్లో ఇంత వెలుగులు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఆయన పాలన కొనసాగాలంటే మన సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ రమాదేవి గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకి, మహిళా నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక ముందున్న ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అక్కలకు, చెల్లెళ్లకు, సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి జరగాలని, వారికి మరి వాళ్ళలో ఆనందం కానీ, ఆ కుటుంబంలో సంతోషం కానీ, వారికి ఏ ఆపద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాడికి తోడుగా ఉంటాడనేటువంటి భరోసాని గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా మరింత సంతోషంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్రాంతి పండుగ చేసుకోవాలి. రానటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, దాదాపు 3000 మంది మహిళలు, పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలు వివిధ విభాగాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి
విజయం సాధించినటువంటి వారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు హృదయపూర్వకంగా మరొకసారి తెలియజేసుకుంటూ అందరి తరఫున మరొకసారి ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ సతీ సమేతంగా శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. మంత్రి కుటుంబానికి ఆలయ వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. పండితులు మంత్రి అమర్నాథ్ కుటుంబాన్ని ఆశీర్వదించారు. దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి మంత్రికి స్వామివారి ఫోటోను, ప్రసాదాన్ని అందించారు. పెందుర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త కంచిపాటి విశ్వనాథ నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో గురువారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. ఇప్పటి వరకు కంచిపాటి పెందుర్తి నుంచి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారని అందరూ ఊహించారు. పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దాదాపు ప్రస్తుత ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పేరు ఖరారవుతున్నట్లు సమాచారం రావడంతో విశ్వనాథ నాయుడు జనసేన పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 9వ వార్డు కార్పొరేటర్ కోరుకొండ వెంకటరత్న స్వాతిదాస్ ఆధ్వర్యంలో సాగర్ నగర్ జోడుగుళ్లపాలెం వద్ద గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సంక్రాంతి సంబరాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి దాస్ గారు కలిపి ఈరోజు చాలా భారీగా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఒక విశాఖపట్నం ఎంత ముందుకెళ్ళినా సరే ఒక గ్రామీణ నేపథ్యంలో ఇవాళ గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా ఇక్కడ గంగిరెద్దులు మరియు ముగ్గుల పోటీలు, అదేవిధంగా అన్ని రకాలు పాలు పొంగించేది, కోలాటం, అన్ని రకాల కార్యక్రమాలు పెట్టి ఒక చాలా గ్రామీణ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మన పాత తరాలను గుర్తు చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వీరిని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ ఈ వార్డు తాలూకు ప్రజలందరూ, పిల్లలు పెద్దలు పాల్గొని ముగ్గుల పోటీల్లో కానీ అదేవిధంగా డ్యాన్సుల్లో కానీ అన్నింటిలోనూ పాల్గొని ఒక ఉత్సవ కార్యక్రమాలకు ఇదంతా చేశారు. ఎందుకంటే మన సంక్రాంతి అనేది మన పూర్వకాలం నుంచి కూడా మనకు ఒక పెద్ద పండగగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఇది నెల రోజుల పండగ. ఈరోజు విశాఖపట్నంలో ఒక 4 రోజుల ముందే, ఎందుకంటే భోగి రోజున అందరూ ఊర్లు వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలా వీరిని ఈ కార్యక్రమం చేసినందుకు నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఈరోజు 9వ వార్డులో ఘనంగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా మహిళలకి ముగ్గుల పోటీలు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సచివాలయం వైజ్ డివైడ్ చేశాము. సచివాలయం వైజ్ 3 సచివాలయాలు ఒకవైపు, 3 సచివాలయాలు ఒకవైపు వర్సెస్ చేసేయడం వల్ల కాంపిటీషన్ స్పిరిట్ లేడీస్లో పెరిగింది 9వ వార్డులోనే. సో ఇందులోని మనం వాళ్ళకి తగ్గట్టుగా హోమ్ అప్లయన్సెస్ అన్నది క్యాష్ ప్రైజెస్ కింద ఇవ్వడం జరిగింది. అలాగే మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేయడం జరిగింది. వివిధ రంగాల్లో బాయ్స్ కి, గర్ల్స్కి, అలాగే టీన్స్కి, తర్వాత మ్యారీడ్ విమెన్కి మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేసి దాని మీద తగ్గగా ప్రైజెస్ ఇవ్వడం, ఇక్కడ పండగ వాతావరణం క్రియేట్ చేసి అసలు సంక్రాంతి యొక్క ఇంపార్టెన్స్ ఈ సిటీ ప్రజలకి మామూలుగా తెలియడం గురించి, ఎందుకంటే పల్లెటూరులోనే మనం చూసేవాళ్ళవి సంక్రాంతి సంబరాలు అన్నవి. ఆ సంబరాలు అన్నవి కూడా పిల్లలకు అవగాహన కలిగించడం కోసం మేము మా వంతు ప్రయత్నంగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మేము ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి పండుగలోని సంక్రాంతి అన్నది మొట్టమొదటి పండగ మనకి. దాన్ని ఆహ్లాదకరంగా పిల్లలు 3 భోగి, కనుమ, సంక్రాంతి, మకర సంక్రాంతిని కూడా బాగా చేసుకోవాలని చెప్పి మా 9వ వార్డు ప్రజలు, అలాగే మా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అయిన ఎంవీవీ సత్యనారాయణ గారిని, వీళ్ళందరూ కూడాను ఈ కాంపిటేటివ్ స్పిరిట్తో కూడా ఈరోజు వచ్చి సార్ కూడా సెలెక్ట్ చేసి ఇలాగ ప్రైజెస్ ఇవ్వడం అది కూడా జరిగింది. ఆయన ఈ పండగ వాతావరణంలోని ఆయన కూడా ఒక పార్టిసిపేట్ చేయడం వల్ల సార్ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అందరికీ కూడా 9వ వార్డు ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఈ పండుగని బాగా ఎంజాయ్ చేస్తూ అందరూ మళ్ళీ కొత్త ఉత్సాహంతో సంక్రాంతి వేడుకలు మన జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతి గడప గడపకి వెళ్ళి అందరికీ విష్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు వచ్చాయి. అలాగే ఈరోజు 9వ వార్డులో మొత్తం సంక్రాంతి శోభ ఇక్కడ తీసుకొచ్చి మా ఎంతో కృషి మేము చేసాం పార్టీ కోసం. థ్యాంక్ యూ. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలు పోరాటం చేయడం వల్ల ఉక్కు నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించగలిగామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ జగ్గునాయుడు తెలిపారు. మద్దిలపాలెంలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 38 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేయడం వల్ల ఎటకలకు ఉక్కు నిర్వాసితులైన అగనంపూడి సమీపంలో ఉన్న కన్నవానిపాలెం, శనివాడ గ్రామాలకు చెందిన 97 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించిందన్నారు. దీని సిపిఎం పోరాట విజయంగా అభివర్ణిస్తున్నామన్నారు జగ్గునాయుడు తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సహకరించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 64 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూముల్ని త్యాగం చేశారు. ఈ సందర్భంగా 16,500 మంది నిర్వాసితులయ్యారు. నిర్వాసిత కుటుంబాలకి ఒక్కొక్కరికి 107 చదరపు గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని 1981లో ఒప్పందం జరిగింది. ఆ రోజు సిపిఎం పార్టీ కోరింది భవిష్యత్తు కుటుంబాలు పెరుగుతాయి కాబట్టి 107 చదరపు గజాలు కాదు, కనీసం 5 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పని ఆ రోజు డిమాండ్ చేశాం. జరుగుతుందో ఆ ఉద్యమం తోడ్పడింది. అంతకుముందు ఈ నిర్వాసితులకు సంబంధించి అనేక సార్లు అనేక చోట్ల ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ప్రారంభమైందో ఈ సందర్భంగా ఇప్పటికీ నిర్వాసితులకి ఇంకా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు అని చెప్పినటువంటి సమస్య ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని అంత ముందు నుంచి చేస్తున్న పోరాటాన్ని మరింత ఈ సందర్భంగా ముందుకు తీసుకురావడంతో ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం ఏర్పడింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ జిల్లాల వైకాపా కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. తెలుగు సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా సాంప్రదాయాలను కొనసాగిస్తూ సంక్రాంతి వేడుకలను పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య మంచి పండగ వాతావరణంలో మాధవ్ ద్వారా మాధవస్వామి కళ్యాణ మండప ప్రాంగణంలో నిర్వహించారు. ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా మనకు ఆశీస్సుల అధికారంలోకి వచ్చి మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రజాహితం కోసం పాటుపడుతూ ప్రతి ఇంటిలోని కూడా ఆనందాలు వెలువరియాలి, ప్రతి ఇంటిలోని కూడా వారి సంకల్పం నెరవేరాలి, ప్రతి ఇంటిలోని కూడా వారి కోరికలు నెరవేరి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అస్తైతులు సొంత కుటుంబంతో సమానాన్ని పాటుపడే ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు సందర్భంగా ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎన్నికలకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తారు. ప్రతిసారి కూడా నేను ప్రతిసారి ఆ మాట ఎప్పుడు చెప్పడం మరదు. మనం చేసే ప్రతి పనిలోని చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఆ రాజకీయ నాయకుడి వెంట కూడా నాణ్యత అనే పదం లేదు. మొట్టమొదటిసారి అది ఒక పదమే. మనం చేసే ప్రతి పనిలోనే నాణ్యత ఉండాలనేది. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రతి కుటుంబంలో కూడా ఆనందాలు ప్రేమన్నా సైడ్కి రావన్నా. విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ వార్డులో వైఎస్ఆర్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణను అభినందించారు. నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న రొయ్య వెంకటరమణ సేవలు పార్టీ గుర్తుంచుకుంటుందని అన్నారు. చూస్తున్నాం ఇప్పటి వరకు
జరుగుతున్న పరిణామాలు చూసాం. ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఈరోజు రాష్ట్రంలో పార్టీలు ఏదైతే ఉందో తెలుగుదేశం, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ దండయాత్ర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా ఒక ఏదైతే ఉందో సింహం సింగిల్గా వస్తుందో అదేవిధంగా వీళ్ళందరూ ఎదుర్కొంటాం. ఈ మహాకూటములు గతంలో ఎన్నో చూసాం. ఈ మహాకూటములన్నీ కూడా రేపటికి ఎక్కడ మాయమైపోయే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా అభివృద్ధి చేయడం చూడలేక, వాళ్ళలో బలం లేక ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కలుపుకొని మహాకూటమిగా ఆయన మీద పోటీ చేయడానికి వస్తే రాష్ట్ర ప్రజలు సంక్షేమ ఫలాలు అందిన లబ్ధిదారులందరూ కూడా రేపు ఓడించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం అమలు చేస్తున్నామని విల్లూరి చినతల్లి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి అన్నారు. గురువారం జీవీఎంసీ 33వ వార్డు పరిధి వెంకటేశ్వర మెట్ట వద్ద ఉన్న శ్రీ వెంకట గౌరీ గ్రంథాలయంలో విల్లూరి చినతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖుల సమక్షంలో హిందువులకు అతి ముఖ్య పండుగల్లో భాగంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు పురస్కరించుకుని చక్రవర్తి వార్డులో నివసిస్తున్న దాదాపు 200 మంది పేద మహిళలకు చీరలు, జాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న విల్లూరి డాక్టర్ చక్రవర్తి, తిరుమలాదేవి దంపతులు అభినందనీయులన్నారు. ఇటువంటి కార్యక్రమాలు లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చాను ఇక్కడికి. ఇప్పుడే మా కార్పొరేటర్ గారు చెప్పారు, డబ్బు అందరికీ ఉంటుంది, కానీ ఎంతైనా ఖర్చు పెట్టడం అనేది, ఒక సేవ చేయడం అనేది ఎంతో పెద్ద మనసు ఉండాలి. ఈ రోజుల్లో మనం చూసుకుంటే డబ్బుకు విలువించే మనుషులు ఉన్నారు, కానీ మంచికి విలువించే మనుషులు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే డబ్బా మంచి అంటే డబ్బే అంటారు. 2 చోట్లు ఇస్తే ఓట్లు వేయమంటే మీరు ఎవరికి వేస్తారు ఓట్లు? మంచిగా వేస్తారా, డబ్బుకి వేస్తారా? డబ్బుకే వేస్తారు. మంచి మాట దేవుడు తర్వాత చూద్దాం, ముందు డబ్బు కావాలని చెప్పి. ఎందుకంటే మన సమాజంలో డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అయినా కూడా నాకేం సంబంధం ఉంది, ఈ డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటే చక్రవర్తి గారు మరి వారి భార్య తిరుమలాదేవి గారు ఏమాత్రం కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఎందుకు మనకి భగవంతుడి దాంట్లో కొంత సేవ చేస్తే మనకి ఎప్పుడైనా భగవంతుడు మనల్ని మంచిగా చూస్తాడని నమ్మకం ఉంటుంది మన హిందువులకి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కసారి చేసడానికి మనస్ఫూర్తిగా ఆ ఏడుకోన వెంకటరామూర్తి బాబు ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడే బీసీ సదస్సు అయింది, ఇప్పుడే బీసీ మీటింగ్ పెట్టుకుని ఇక్కడ రావడం జరిగింది. బీసీ హక్కులు, బీసీల పోరాటం, బీసీలకు సంబంధించిన హక్కుల గురించి పోరాడే విధానాలు ఇప్పుడే మాట్లాడే పరిస్థితి మన పార్టీ గారి సంస్థలో పెట్టారు బీసీ సంస్థ. అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా ఈ కాన్స్టిట్యూషన్ లో ఎంతో మంది గెలిపించాం. అలాగే ఈ పార్టీ గారు కూడా ఇప్పుడు మన అందుబాటులో మన ఏ శ్రమలైతే శ్రమలకు సంబంధం పెట్టి, మంచి హృదయం ఉంది, మంచి మనసు పెట్టి, మంచి ప్రజాసేవ చేయడం పెట్టి, ప్రజల్లో ముందుకొట్టు పెట్టి ఈరోజు మరి సంక్రాంతి పండుగల సందర్భంగా మరి విల్లూరి చినతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి సంక్రాంతి సంబరాలు ముందుగా జరుపుకున్నాం వాటిలో. ఎందుకంటే సంక్రాంతి పండుగలకి అల్లుళ్ళు, కోడళ్ళు వీళ్ళందరూ వచ్చి ఆనందదాయకంగా ఈ 3 రోజులు గడుపుతారు. కాబట్టి మరి ఆ రోజు మనం పిలిస్తే ఎవరు రారు. కాబట్టి వార్డులో మొదటిగా చక్రవర్తి విల్లూరి చినతల్లి చారిటబుల్ ట్రస్ట్ మా అమ్మగారు పేరు మీద చెయ్యాలి. కాబట్టి ప్రతి కార్యక్రమం కులమతాలకు అతీతంగా ఎప్పుడు చేస్తాం. కాబట్టి రంజాన్ చేస్తాం, అలాగే క్రిస్మస్ చేస్తాం. ఈ పండుగలను పురస్కరించుకొని మరి ఏదైతే మరి ఈరోజు ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ, మరి హిందువులందరికీ కూడా ఈ పండుగలో మరి ఇక్కడ జరపడం నాకు ఆనందంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా మరి గండి బాబ్జీ గారు వచ్చారు. మా ట్రస్ట్ను ఆస్వాదించారు, మమ్మల్ని ఆస్వాదించారు. ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మరి మా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మహిళలకి విల్లూరి చినతల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి మా వంతు సాయంగా ప్రతి మహిళకి చీరని నా వంతు సాయంగా పంపిణీ చేశాను. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇటీవల కాంగ్రెస్ లో చేరిన చెల్లుబోయిన నాయుడు అన్నారు. నగరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయుడు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇతర పార్టీల్లో ఉన్నా తనకు ఎలాంటి గౌరవం లభించలేదన్నారు. ఇటీవల విశాఖ వచ్చిన పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తనను పార్టీలోకి ఆహ్వానించారని, ఈ ప్రాంతానికి బలమైన నాయకుడు అవసరమని ఆయన గుర్తించడం వల్ల కాంగ్రెస్ అధిష్టానం తనకు తగిన గుర్తింపు ఇస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లి అప్పలరాజు, నెల్లి సాధురావు, పోలవరపు రమణబాబు తదితరులు పాల్గొన్నారు. నేను
రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి నేను జెండా పట్టుకున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలోనే నేను ఉండేవాడిని, కన్వర్ట్ టు వైసీపీ. మరి తర్వాత మళ్ళా నేను అక్కడ తగిన గుర్తింపు లేని కారణంగా నేను ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో, తల్లి దగ్గరికి వచ్చి తల్లితో కలిస్తే ఆ ఒక్క నిమిషం ప్రేమ ఎలా ఉంటుందో అలాగా అంత సంతోషంగా ఉంది ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం. మరి కాంగ్రెస్ పార్టీలోనే నేను ఇంకా ఇక్కడి నుంచి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ నా లైఫ్ అంతా, నా జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పేసి మీకు అందరూ కూడా ముందుగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి చాలా సమస్యలు ఉన్నాయి. మరి మొన్న పార్టీలో జాయిన్ అయినప్పుడు పిసిసి అధ్యక్షులు, మా స్టేట్ అధ్యక్షులు రుద్రంరాజు గారు, అలాగనే మా జిల్లా డిసిసి అధ్యక్షులు గొంప గోవిందరాజు గారు ఆధ్వర్యంలో జాయిన్ అయిన తర్వాత నేను ఈ గాజువాక సమస్యల మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. అలానే మాణిక్ ఠాగూర్ మా స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలా తమిళనాడు ఎంపీ కూడా, మరి ఆయన సమక్షంలో కూడా ఇవన్నీ కూడా సమస్యల మీద చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఏ పార్టీ కూడా మా సామాజిక వర్గాన్ని గుర్తించి గాజువాక నియోజకవర్గంలో సుమారుగా 45,000 ఓట్లు పైసీకులు ఉన్న సామాజిక వర్గాన్ని ఏ రోజు ఎవరు గుర్తించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాలాంటి కింద ఉన్నటువంటి బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలను కూడా గుర్తిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం భరోసాతో ఈరోజు పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి నేను ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా మరి నేను స్టెప్ బై స్టెప్ ఏదో కార్యక్రమం కానీ లేకపోతే బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా కలుపుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల మీద పోరాడడం కానీ ఆ సమస్యలు సాధించేదానికి కానీ నేను హార్లిస్ట్లో కష్టపడి పనిచేద్దామని ఆలోచనతోనే ఈరోజు పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈ ఏదైతే కులాలు ఉన్నారో, ఏదైతే మైనారిటీలు ఉన్నారో, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ ఉన్నారో వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్మకం అనేది మాకు చాలా ప్రతిష్టంగా ఉండడం వల్ల ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే స్టేట్లో కానీ అలానే కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే మరి బీజేపీ పాలనంతా చూశారు, జనాలు ఇసిగిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవతావులు పడ్డారు, చాలా ఇండస్ట్రీలు కూడా ప్రైవేట్ పరం చేసి సేల్ పెట్టడం జరిగింది బీజేపీ పార్టీ. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ కానీ మళ్ళీ వచ్చినట్టయితే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అవనివ్వండి, ప్రత్యేక హోదా అవనివ్వండి, ఇటువంటి విషయాల మీద అన్నిటి మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ కూడా వస్తాయని, భవిష్యత్తు బాగుంటుందని, ఇంకా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ బడుగు బలహీన వర్గాలటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఆలోచన కలిగింది. ఈరోజు జనాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ని ఆహ్వానిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడానికి కూడా చాలామంది ఉత్సాహం పడుతున్నారు. మరి అటువంటి తరుణంలో అన్ని పార్టీలు చూశారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బాగా పుంజుకుంటుంది. మరి ఇంతమందికి ఇప్పటికి చూస్తే చాలా బాగా పుంజుకుంది. మరి చాలామంది పెద్దలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రాన్ని ఎడగొట్టిన వల్లే మనం కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయాం, కాంగ్రెస్ పార్టీ మూలం ఉందని. మరి అది ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఎడగొట్టిన వల్ల కాంగ్రెస్ పార్టీని ఓడించి ఓట్లేకపోతే మరి తెలంగాణలోని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మరి ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు వెళ్ళలేదు? మాకు అక్కడికి వెళ్ళలేదు. ఈ పార్టీ ఒడిదుడుకులన్నీ వస్తుంటాయి వెళ్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని కాదు. ఈరోజు అందుకని కాంగ్రెస్ పార్టీ ఏదో పొరపాటు ఉందని దాన్ని సరిదిద్దుకోవాలన్న తపంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాలని మరి రాహుల్ గాంధీ మొన్న రీసెంట్గా జోడో యాత్రలో భారత్ జోడో న్యాయ యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు. రేపు 14వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం లాంఛనం చేస్తున్నారు. మరి అది మున్నప్పుడు కూడా ఆ కార్యక్రమంలో ఇది ఏదైతే తెలంగాణ ఉందో ఇది కర్ణాటకలో 5 అంశాల మీద ఆ రోజు 5 అంశాల మీద మరి ప్రభుత్వం రావడం జరిగింది. అక్కడి నుంచి తెలంగాణ వచ్చారు, 6 అంశాల మీద పట్టుకున్నారు, మరి మనకు గెలవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వస్తారు, 7 అంశాల మీద ఏదైతే ఉందో అన్నింటి మీద కూడా సుదీర్ఘంగా హామీలు ఇస్తూ మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుందని మరి ఇంకా
ఇంకా రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని మరి నా వంతు మరి ముందుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించినందుకు మరి రుద్రరాజు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే DCC అధ్యక్షులు గొంపాల గోవిందరాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేసి గాజువాక నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ మైలేజ్ వచ్చేదానికి నేను కష్టపడి పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దశాబ్దాల నాటి గాజువాక భూ సమస్యను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గాజువాక హౌస్ కమిటీ APIIC భూ నిర్వాసితులకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఇక్కడి 65వ వార్డు సంజీవ్ కాలనీ వద్ద నిర్వహించారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరూ చేయని సాహసోపేత నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని, ఇది పారదర్శక పాలనకు నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, RDO హుసేన్, జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, ఇమ్రాన్, సుజాత, రామారావు, వరలక్ష్మి, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా విన్నారు, నేను కూడా విన్నాను. 4 దశాబ్దాల మీ ఆవేదనని తీరినటువంటి రోజు. మీరు 4 ముఖ్యమంత్రులు చూసాము, 40 సంవత్సరాలు చూసాము, ఏమీ జరగలేదన్నటువంటి వారి ఆవేదన కూడా మీరు విన్నారు. అలాంటి సమస్య ఈ ప్రభుత్వంలో పరిష్కారం అవడానికి కారణం ఎందుకు 40 సంవత్సరాలు ఇది అవ్వలేదు? మరి ఇప్పుడే ఎందుకు అయింది? ప్రధాన కారణం నిర్ణయం తీసుకునేటువంటి ముఖ్యమంత్రి ఒక విషయాన్ని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నిర్ణయాన్ని చేయగలిసినటువంటి వాడి చేతుల్లో అధికారం ఉంటే ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి. రెండవది, ఇలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు? గట్టి చెప్పండి. నాగిరెడ్డి ఎందుకు ఇలాంటివి చేయగలడు? రెవెన్యూలో పనిచేశాడు నువ్వు అన్నట్టు. స్థానికుడు కష్టాలన్నీ చూసినటువంటి వాడు నిరంతరం మీ ఆవేదన చూసి ముఖ్యమంత్రి గారికి చెవిలో జోరీగలాగా కలిసినప్పుడల్లా ఈ విషయాన్ని చెప్తూ ఆయనతో సహా మాకు సుబ్బారెడ్డి గారికి, మీ అధికారులకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నిరంతరం దీని మీద పనిచేసేది. మీరు పడుతున్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాల కాలం నాటి గాజువాక భూ సమస్యను పరిష్కరించిన ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందంటున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. గాజువాకలో హౌస్ కమిటీ APIIC భూ నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ధర్మాన. విశాఖ గోపాలపట్నం ప్రాంతాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు. కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్న విశాఖ నగర కాంగ్రెస్ నాయకుడు చెల్లుబోయిన నాయుడు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న పెందుర్తి మాజీ జడ్పీటీసీ సభ్యుడు కంచిపాటి విశ్వనాథం నాయుడు. వైసీపీకి హ్యాండ్ ఇచ్చిన కంచిపాటి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.